ట్రై సిటీస్లో కొత్త పోలీస్ బాసులు కొలువుదీరారు. ఆరంభంలోనే అదరగొడుతున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదనే తరహాలో ఎవ్వరిని వదలమంటున్నారు. క్రైమ్ కంట్రోల్, ఇల్లీగల్ సెటిల్మెంట్స్, హైదరాబాద్ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్పై ప్రత్యేక దృష్టి సారించామంటున్నారు. రూల్స్ ఎవరు అతిక్రమించినా బెండు తీస్తామంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైందని, ఇకపై సంఘ విద్రోహ శక్తులకు హైదరాబాద్లో స్థానం లేదని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు బాసులు తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ సిపిగా శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారటంతో డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామంటున్నారు. పబ్బులు, సినీ ఇండస్ట్రీ డ్రగ్స్ దందాపై వివరాలు సేకరిస్తున్నామని, ఎవరిని వదలమని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన శక్తి సామర్థ్యాలు గుర్తించి సిపిగా బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ జోదమును నిర్మూలిస్తామన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుందని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియచేయాలని కోరుతున్నామన్నారు. మెట్రోపాలిటన్ సిటీలో 3 అంశాలపై అలర్ట్గా ఉండాలన్నారు. సంఘటన జరిగినప్పుడు పోలీసు క్విక్ రెస్పాన్స్ అనేది చాలా ప్రధానమని చెప్పుకొచ్చారు. మహిళల వేధింపులు, ర్యాగింగులపై షీటిమ్స్ ద్వారా మరింత పనితీరును మెరుగుపరుస్తామన్నారు. తెలంగాణ స్టేట్తో పాటు హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతామంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్యలో ఒక రకమైన అవహేళనకు గురైంది. దానికి నేను అనుకుంటున్న కారణం, నేనంటే చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగానే డిస్టింక్షన్, అంటే ఆ తారతమ్యం ఏదైతే ఉందో అది తెలియక అందరితో ఫ్రెండ్లీ ఉండడం అనే ఒక దానివల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒక అవహేళనకు గురైన భావనగా రావచ్చు. నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంటున్నాను మిత్రులారా. సో వీ విల్ బి ఫ్రెండ్లీ విత్ లా అబైడర్స్. చట్టాన్ని గౌరవించే వాళ్ళతో మేము చాలా స్నేహపూర్వకంగా ఉంటాం. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం. బట్ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నేరాలంటే డ్రగ్స్ లాంటివి కానీ ఇంకేవైనా అదర్ థింగ్స్, వారి పట్ల మాత్రం విల్ బి స్టర్న్లీ సీరియస్ అబౌట్ దెమ్. విల్ బి చాలా కరుకుగా ఉంటాం. హైదరాబాద్, తెలంగాణను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్లాలని, లేకపోతే ఉక్కుపాదం మోపుతామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్పై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సైబర్ క్రైమ్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. అది యాక్చువల్లీ మన క్రైమ్లో చూస్తే చాలా పెద్ద భాగంగా అదే టైం అండ్ ఎనర్జీ తీసుకుంటుంది. సో అది న్యాచురల్గా దట్ విల్ బి అ ఇంపార్టెంట్ ప్రయారిటీ. తర్వాత అన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మన దగ్గర చాలా ఎకనామిక్ అఫెన్సెస్, మనం చెప్పిన వైట్ కాలర్ క్రైమ్స్ అవన్నీ ఇన్వెస్టిగేట్ అవుతాయి. సో అవి చాలా ఫేర్గా, నిష్పక్షంగా, అది విత్ ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేయాలని అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉంటుంది. 3 కమిషనరేట్స్ కోఆర్డినేషన్తో కలిసి పనిచేస్తామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మహిళల భద్రతకు, సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. విజిబుల్ పోలీసింగ్, ఎక్కడైనా సరే పోలీస్ అధికారులు కానీ పోలీస్ డిఫరెంట్ ఏజెన్సీస్ పనిచేస్తున్నప్పుడు చాలా కర్తవ్యంతో, కమిట్మెంట్తో, నిబద్ధతతో పనిచేస్తూ మోస్ట్ విజిబుల్గా ఉంటూ క్విక్గా ఇష్యూస్ను, ప్రాబ్లమ్స్ను అడ్రస్ చేసే విధంగా, సాల్వ్ చేసే విధంగా మేము పనిచేస్తాం. సినీ పెద్దలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు కొత్త కమిషనర్లు. కొత్త పోలీసు బాసుల పనితనం ఏ విధంగా ఉండనుంది, చట్ట వ్యతిరేక శక్తుల అణిచివేతకు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.